Yeah, good evening all of you. Welcome to Yadadri Study Circles. This is Zoology faculty Ramakrishna. ఓకే, సో నిన్న జరిగిన క్లాస్లో మనము మొత్తం కింగ్డమ్ ఎనిమేలియాలో బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసినాం. ఈ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏమేమి అంటే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ని డిస్కస్ చేసినాం, సిమెట్రీని డిస్కస్ చేసినాం, సీలోమ్ని డిస్కస్ చేసినాం, అండ్ జర్మ్ లేయర్స్ని కూడా డిస్కస్ చేసినాం. సో వీటితో పాటు మరికొన్ని ఇంకొక రెండు సబ్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి సెగ్మెంటేషను, రెండవది నోటోకార్డ్. ఓకే, ఒకటేమో సెగ్మెంటేషన్గా డిస్కస్ చేస్తాము, segmentation. Okay, next one is the notocard. Next one is the notocard. Yes, next one is the notocard. ఈ టూ సబ్ టాపిక్స్ని కూడా మనము బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో డిస్కస్ చేస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. మనం నెక్స్ట్ డిస్కస్ చేసే పాయింట్స్లలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనము ఈ మాత్రం డెప్త్ డిస్కస్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డెప్త్ లెవెల్లోనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు మనకు డిఎస్సిలో. ఓకేనా, ఈ డెప్త్లోనే మనకు డిఎస్సిలో క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ డెప్త్లో డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ సెగ్మెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సెగ్మెంటేషన్, దీన్నే మనము ఖండీభవనం అని కూడా అంటారు. దీన్ని ఖండీభవనము. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒక టూ సబ్ టాపిక్స్ మిగిలిపోయినాయి దాంట్లో కింగ్డమ్ ఎనిమేలియాలో. ఒకటి ఖండీభవనం సెగ్మెంటేషను, రెండవది నోటోకార్డ్. ఈ టూ టాపిక్స్ సబ్ టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వర్గాలలోకి వెళ్ళిపోవచ్చు. మనకు ఈ డెప్త్లో ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే ఒకటి రీజన్. ఆ రీజన్ ఏంటంటే మనకు డిఎస్సిలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే డెప్త్లో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. మనకి ఈ మాత్రం డెప్త్ తీసుకోకపోతే మనం క్వశ్చన్ని ఆన్సర్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది అక్కడ. సో రైట్, దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ఇక్కడ. రైట్, సెగ్మెంటేషన్. ఖండీభవనం అంటే ఏంటి? ఖండీభవనం అంటే జీవి యొక్క దేహంలో యాంటీరియర్ టు పోస్టీరియర్, పూర్వాంతం నుంచి పరాంతం వరకు అన్ని వలయాకార సర్కిల్స్, వలయాకారంలో ఉండేటువంటి స్ట్రక్చర్స్ అనేవి పూర్వాంతం నుంచి పరాంతం వరకు ఒకే ఆకారంలో ఉంటే ఆ రకమైనటువంటి జీవి యొక్క దేహాన్ని ఖండీభవనం కలిగినటువంటి జీవులుగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ దీంట్లో ఖండీభవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అనెలిడా వర్గానికి చెందినటువంటి ఎర్త్వామ్. ఓకే, అనెలిడా వర్గానికి చెందిన ఎర్త్వామ్, వానపాము అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీనికి వానపాము అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ వానపాము యొక్క దేహాన్ని మీరు చూసే ఉంటారు. ఎలా ఉంటుంది? దీని యొక్క దేహం అనేది ఇలా అనేక ఖండితాలుగా సుమారు 100 నుంచి 120, దెన్ 100 to 120 సెగ్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎర్త్వామ్. సో ఈ రకమైనటువంటి శరీర నిర్మాణాన్ని ఖండీభవనము కలిగినటువంటి శరీర నిర్మాణంగా కన్సిడర్ చేస్తారు. దీన్ని సెగ్మెంటేషన్ అంటారు. మరి ఈ రకమైన ఖండీభవనం అనేది అన్ని జీవులలో కనపడుతుంది అంటే కనపడదు. కొన్ని జీవులే ఈ ఖండీభవనం అనేది యాక్చువల్గా 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్, సెకండ్ వన్ ఈజ్ ద ఇంటర్నల్ సెగ్మెంటేషన్. ఒకటి బాహ్య ఖండీభవనము, రెండవది అంతర్గత ఖండీభవనం అని 2 రకాలు ఉంటుంది. అయితే బాహ్య ఖండీభవనం అనేది కనపడుతుంది అంటే అది కేవలం అకశేరుక జీవులలో మాత్రమే బాహ్య ఖండీభవనం కనబడుతుంది. సకశేరుక జీవులలో బాహ్య ఖండీభవనం కనిపించదు, అంతర ఖండీభవనము ప్రదర్శించబడతాయి. ఈ క్రింది ఏ జీవులలో బాహ్య ఖండీభవనం అనేది కనబడుతుంది అంటే అది కేవలం అకశేరుక జీవులలోనే. సో ఈ క్రింది ఏ జీవులలో అంతర్గత ఖండీభవనం కనబడుతుంది అంటే సకశేరుక జీవులలో మాత్రమే కనబడుతుంది. రైట్, సో ఇక్కడ బాహ్య ఖండీభవనం అనేది ఖచ్చితంగా ఇలా
So all segments are in equal shape and structure in this animal. In which animal from anterior to posterior, these all segments are in all segments are in equal shape and structure, shape and size. This type of segmentation is the మెటామెరిజం. దీన్నే నిజ ఖండీభవనం అని కూడా అంటారు. దీన్నే మెటామెరిజం లేదా నిజ ఖండీభవనం అనేటువంటి పదాలతో కూడా పిలుస్తారు. అయితే కొన్ని జీవుల యొక్క దేహంలో బాహ్య ఖండీభవనం అనేది కనబడుతుంది, కానీ అన్ని ఖండితాలు అనేవి సమాన భాగాలుగా ఉండవు, అన్ని ఈక్వల్ సైజులో ఉండవు. అవి కొన్ని ఖండితాలు పెద్దగా, కొన్ని ఖండితాలు చిన్నగా ఉంటాయి. సమ్ సెగ్మెంట్స్ ఆర్ ఇన్ బిగ్ సైజ్, సమ్ సెగ్మెంట్స్ ఆర్ ఇన్ స్మాల్ సైజ్. కానీ ఎర్త్వామ్లో ఆల్మోస్ట్ అన్ని ఖండితాలు, దెన్ ఆల్ సెగ్మెంట్స్ ఆర్ అపియర్డ్ ఇన్ ఈక్వల్ సైజ్ అండ్ షేప్. ఆల్ సెగ్మెంట్స్ ఆర్ అపియర్డ్ ఇన్ ఈక్వల్ సైజ్ అండ్ షేప్. కాబట్టి దీన్ని నిజ ఖండీభవన జీవులుగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్ద్రోపొడ వర్గానికి చెందినటువంటి జీవులు చూద్దాం. కొన్ని ఆర్ద్రోపొడ వర్గానికి చెందినటువంటి జీవులలో ఫర్ ఎగ్జాంపుల్ స్కోలోఫెండ్రా ఉంది. ఈ స్కోలోఫెండ్రాలో మొట్టమొదటి ఖండీభవనం అంటే దీంట్లో ఉండేటువంటి మొదటి ఖండితము పెద్దగా ఉంటుంది. దీనికి కొన్ని టెంటకిల్స్ ఇలా అటాచ్ అవుతూ ఉంటాయి, ఇలా కనిపిస్తాయి. అండ్ దీని తర్వాత ఉండేటువంటి సెగ్మెంట్స్ అనేవి స్మాల్ స్ట్రక్చర్లో ఉంటాయి. అంటే మొదటి ఖండితాన్ని పోలి దాని తర్వాత ఉన్న ఖండితాలు ఉండవు. సో ఏంటి, పూర్వాంత నుంచి పరాంతానికి వెళ్ళే కొద్దీ ఖండితం యొక్క పరిమాణము తగ్గుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఖండీభవనాన్ని మనము నిజ ఖండీభవనం మెటామరిక్ సెగ్మెంటేషన్ కన్సిడర్ చేయం. ఓకే, ఇలా మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్గా డిస్కస్ చేయొచ్చు. బాహ్య ఖండీభవనము, అంతర ఖండీభవనం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. బాహ్య ఖండీభవనం అనేది కేవలం అకశేరుక జీవులలో మాత్రమే కనిపిస్తుంది. ఓకే, అకశేరుక జీవులలో మాత్రమే బాహ్య ఖండీభవనం. అంతర ఖండీభవనం అనేది సకశేరుక జీవులలో కనిపిస్తుంది. ఓకే, అంతర ఖండీభవనం అనేది సకశేరుకాలలో మాత్రమే, కార్డేట్స్లలో మాత్రమే కనిపిస్తుంది, సకశేరుక జీవులలో మాత్రమే కనిపిస్తుంది. ఇలా మనం రెండింటికి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఈ సెగ్మెంట్, ఈ ఖండీభవనంలో మెటామరిక్ నిజ ఖండీభవనాన్ని ఈ క్రింది ఏ వర్గానికి చెందిన జీవులు ప్రదర్శిస్తాయి అంటే ఈ అకశేరుక జీవులలో అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవులు, ఓకే, అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవులు మాత్రమే నిజ ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఎక్స్టర్నల్ సెగ్మెంటేషన్, ఇంటర్నల్ సెగ్మెంటేషన్ రెండు ఎగ్జాక్ట్ ఈక్వల్గా ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం ఒక వానపామును మనం మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేస్తామో ఇలా ఎక్స్టర్నల్గా మనకు ఈ ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్సే ఇంటర్నల్గా ఒకదానికొకటి అటాచ్ అవుతాయి. ఇలా వీటిని ఇంటర్ సెగ్మెంటల్ సెప్టాస్ అంటారు. వీటినేమో ఇంటర్ సెగ్మెంటల్ సెప్టా, వీటినేమో ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్స్. అంటే బాహ్యంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేతి వేళ్ళు ఉన్నాయనుకోండి, ఒక వేలుకు మధ్య ఒక గాడి లాంటిది ఉందా, అలానే ఒక సెగ్మెంట్కి ఇంకొక సెగ్మెంట్ మధ్య ఒక గాడి లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణాన్ని మనం ఇంటర్ సెగ్మెంటల్ గ్రూవ్ అంటాం. ఓకేనా. అట్ ద సేమ్ ఇవి ఇంటర్నల్గా సెప్టా, ఒక పలుచని త్వచం చేత ఇవి ఇంటర్నల్గా కలపబడతాయి ఒకదాని తర్వాత ఒకటి. ఒకవైపు నుంచి ఇంకోవైపు ఒక పలచని పొర చేత కలపబడతాయి. సో వీటిని మనం ఇంటర్ సెగ్మెంటల్ సెప్టాస్గా కన్సిడర్ చేస్తాం. ఈ రకమైన ఖండీభవనం అనేది ఈ జీవులలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినాను చూడండి, ఏది స్కోలోఫెండ్రా, ఆర్ద్రోపొడా వర్గానికి చెందినటువంటి ఒక జీవి ఉంది కదా స్కోలోఫెండ్రా. ఈ స్కోలోఫెండ్రాలో కేవలము బాహ్య ఖండీభవనం మాత్రమే కనిపిస్తుంది. ఇలా ఇంటర్ సెగ్మెంటల్ గ్రూసే కనిపిస్తాయి, కానీ ఇంటర్ సెగ్మెంటల్ సెప్టా అనేది ఇంటర్నల్గా ఇవి దీనికి అతుక్కోబడవు. ఇట్లా ఇంటర్నల్గా ఎటువంటి పలుచని త్వచం అనేది ఉండదు. ఏది అనిలిడా వర్గానికి సంబంధించిన జీవులలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది దీంట్లో కనబడదు. కాబట్టి వీటిలో కేవలం బాహ్య ఖండీభవనం మాత్రమే. ఓకే, బాహ్య ఖండీభవనం అనేది కేవలం ఈ అకశేరుక జీవులలో మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇక్కడ బాహ్య ఖండీభవనంతో పాటు అంతర ఖండీభవనాన్ని ప్రదర్శించే జీవులు అనిలిడా, కేవలం బాహ్య ఖండీభవనాన్ని ప్రదర్శించే జీవులు అకశేరుక జీవులలో ఇవి ఆర్ద్రోపొడా వర్గానికి చెందినటువంటి జీవులు. ఓకే, ఆర్ద్రోపొడా
అండ్ దీంట్లో కేవలం అంతర్గత ఖండీభవనాన్ని ప్రదర్శించే జీవులకు ఉదాహరణ అన్ని సకశేరుకాలు. అన్ని సకశేరుక జీవులు అంతర ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక సకశేరుక జీవికి మన యొక్క దేహాన్ని ఒక ఉదాహరణగా నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మన బాడీలో ఇంటర్నల్గా రిబ్స్ ఉంటాయి కదా, ఓకే. ఈ రిబ్స్ అనేవి మనకు 24 ఉంటాయి, అంటే 12 పేర్స్ ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ 12 ఉంటాయి, రైట్ సైడ్ 12 ఉంటాయి. మొత్తం కలిపితే 12 పేర్స్ 24 అంటాం. అంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ పెయిర్ ఆఫ్ రిబ్స్ ఎటువైపు అవుతుందో లెఫ్ట్ సైడ్, అండ్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ అండ్ అనదర్ రిబ్, ఫస్ట్ పెయిర్లోనే ఇంకొక రిబ్ ఉంటుంది కదా, ఈ రిబ్ అనేది కూడా సేమ్ ఇలా డివైడెడ్గా ఉంటుంది. అది ఇంటర్నల్గా ఉంటుంది, ఎక్స్టర్నల్గా కనపడదు, ఈక్వల్ డివిజన్గా ఉంటుంది అన్నట్టు దీన్ని. సో కాబట్టి ఈ రకమైనటువంటి ఖండీభవనాన్ని అంతర ఖండీభవనంగా కన్సిడర్ చేస్తారు అన్నట్టు. ఇలా మనం ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్గా, ఎందుకంటే ఒక ఐడియా కోసం మాత్రమే దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఫర్దర్ క్లాసులలో మనకు ఖండీభవనం అనేటువంటిది కొన్ని టాపిక్లలో వస్తుంది కాబట్టి దాన్ని టచ్ చేయడం కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ ఏంటిది, కార్డ్ డేటా. ఇది నోటో కార్డ్. ఈ నోటో కార్డ్ అనేది కేవలం బేస్డ్ ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ నోటో కార్డ్. ఓకే, నోటో కార్డ్. ఈ నోటో కార్డు ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి దీన్నే పృష్ఠవంశం అనేటువంటి పేరుతో పిలుస్తారు, పృష్ఠవంశము. సో ఏ జీవులలోనైతే పృష్ఠవంశము ఉంటుందో ఆ జీవులను సకశేరుక జీవులుగాను, ఏ జీవులలోనైతే పృష్ఠవంశం లేదా నోటో కార్డు ఉండదో వాటిని అకశేరుక జీవులుగాను కన్సిడర్ చేస్తారు. అయితే ఈ నోటో కార్డ్, ద ప్రజెన్స్ ఆఫ్ నోటో కార్డ్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ నోటో కార్డ్, ద టోటల్ కింగ్డమ్ ఎనిమేలియా ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ హియర్. అంటే టోటల్ కింగ్డమ్ ఎనిమేలియాలో ఉన్నటువంటి జీవులను 2 గ్రూపులుగా విభజిస్తారు ఇక్కడ. దేన్ని ఆధారంగా చేసుకొని అంటే నోటో కార్డ్ పృష్ఠవంశము ఉండేదాన్ని బట్టి లేని దాన్ని బట్టి. ఓకే, సో పృష్ఠవంశము లేనటువంటి, ఓకే, పృష్ఠవంశము లేని జీవులు, పృష్ఠవంశం లేనటువంటి జీవులను అకశేరుక జీవులు అంటారు. వీటిని నాన్ కార్డేట్స్, అకశేరుక లేదా నాన్ కార్డేటా జీవులుగా కన్సిడర్ చేస్తారు. వీటిని నాన్ కార్డేటా అకశేరుక జీవులుగా కన్సిడర్ చేస్తారు. అదే పృష్ఠవంశం ఉన్నటువంటి, ఓకే, పృష్ఠవంశం ఉన్నది, ఇక్కడ పృష్ఠవంశం లేనటువంటిది. ఓకే, పృష్ఠవంశం ఉన్నటువంటి జీవులను సకశేరుక జీవులు, సకశేరుకాలు లేదా కార్డేట్స్గా కన్సిడర్ చేస్తారు, లేదా కార్డేటా గ్రూప్గా కన్సిడర్ చేస్తారు. అంటే నోటో కార్డు ఉంటేనేమో సకశేరుకాలు, నోటో కార్డు లేకపోతే అకశేరుకాలు, నాన్ కార్డేట్స్. అయితే ఇప్పుడు మెయిన్గా అకశేరుకాలకు అంటే సకశేరుకాలను అకశేరుకాల నుంచి విభజించడానికి మెయిన్గా 4 క్యారెక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. ఇందులో ఒకటి పృష్ఠవంశము. ఖచ్చితంగా సకశేరుకాలలో అది లార్వా దశలో కానీ లేకపోతే అడల్ట్ దశలో కానీ ఈ పృష్ఠవంశం అనేది ఖచ్చితంగా వెన్నెముకగా కన్వర్ట్ అవుతుంది. వెన్నెముకగా అంటే దీన్నే మనం వర్టిబ్రల్ కాలం అంటాం కదా, ఈ వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అవుద్ది. యాక్చువల్గా సకశేరుక జీవులలో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో ఈ పృష్ఠవంశం అనేది ఉంటుంది, లేదా ఈ నోటో కార్డు ఉంటుంది. ఈ నోటో కార్డు అడల్ట్కి వచ్చేటప్పటికి వెన్నెముకగా వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ వర్టిబ్రల్ కాలం, వెన్నెముక అంటారు వీటిని, వెన్నెముకగా మార్పు చెందుతుంది. అయితే కొన్ని జీవులలో, ఇక్కడ ఈ సకశేరుకాల్లో కొన్ని జీవులలో కేవలం ఈ పృష్ఠవంశం లార్వా దశలోనే ఉంటుంది, అడల్ట్ దశలో అసలు ఉండదు, అది కంప్లీట్గా మాయమైపోతుంది అన్నట్టు. సో అది ఏ దశలోనైనా, అది లార్వా దశలోనైనా లేకపోతే అడల్ట్ దశలోనైనా, ఏ దశలోనైనా ఈ స్ట్రక్చర్ కనపడుతుంది, దాన్ని సకశేరుకంగానే కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ అకశేరుకాలలో అది లార్వా దశలో కనపడదు అండ్ అడల్ట్ దశలో కనపడదు. ఏ స్టేజ్లో కనపడదు, ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉండదు, అడల్ట్ స్టేజ్లో ఉండదు, టోటల్ లైఫ్ స్పాన్లో అసలు కనపడదు ఆ జీవులలో. కాబట్టి వీటిని అకశేరుక జీవులుగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనకు అకశేరుక జీవులకు ఉదాహరణ ఏంటి, సకశేరుక జీవులకు ఉదాహరణ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, ఎక్కడ ప్రోటోజోవా వర్గానికి సంబంధించిన జీవుల నుంచి ప్రోటోజోవా, ఓకే, పైలం, ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ పైలమ్స్ని పైలాగా కన్సిడర్ చేస్తారు. సో ఏ వర్గాలంటే ప్రోటోజోవా దగ్గర నుంచి అప్ టు
హెమికార్డేటా వరకు, ప్రోటోజోవా దగ్గర నుంచి హెమికార్డేటా వరకు ఇవన్నీ కూడా అకశేరుక జీవులకనే కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ వీటికి ఉదాహరణ అకశేరుక జీవులు. సో హెమికార్డేటా తర్వాత ఉన్నటువంటి వర్గం ఏంటిది అని అంటే కార్డేటా. ఓకే, సో ఇక్కడ పైలం కార్డేటా. సో ఇదొక్క వర్గానికి చెందినటువంటి జీవులనే ఏంటిది నోటోకార్డ్ అనేది. ఓకే, ఏంటిది నోటోకార్డ్ అనేది వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అవుతుంది. నోటోకార్డ్ అనేది వర్టిబుల్ కాలంగా కన్వర్ట్ అవుతుంది. ఇలా మనకు నోటోకార్డ్ ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి అకశేరుక జీవులు, సకశేరుక జీవులు. నోటోకార్డ్ అనేది జీవి యొక్క లైఫ్ స్పాన్లో ఏ స్టేజ్లో కూడా ఉండదు కాబట్టి అకశేరుక. అండ్ సకశేరుక జీవులలో జీవి యొక్క ఏదో ఒక దశలో, లేదా లార్వా దశలో లేదా అడల్ట్ దశలో ఏదో ఒక దశలో ఈ పృష్ఠవంశం అనేది ఉంటుంది కాబట్టి వీటిని కార్డేటాగా కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పినాం అకశేరుక జీవులకు అని అంటే చూడండి. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా నోట్ చేసుకోవాలి పాయింట్స్. ఓకేనా, నేను ఆ టైం కూడా ఇస్తున్నాను అందుకే కొంచెం స్లో కూడా వెళ్తున్నాను. యూ మస్ట్ రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల దగ్గర నుంచి ప్రోటోజోవా, పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మెంతిస్, నిమాటిహెల్మెంతిస్, అనెలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా అండ్ హెమికార్డేటా. అప్ టు హెమికార్డేటా వరకు ఇవన్నీ కూడా అకశేరుక జీవులే. వీటిలో ఏ దశలో కూడా పృష్ఠవంశం అనేది ఉండదు. ఇది ఒక క్యారెక్టరు. దీనితో పాటు ఇంకొక క్యారెక్టర్ ఏంటిదంటే రెండవది దెన్ డార్సల్ హాలో నర్వ్ కార్డ్. సో జనరల్గా వెన్నుపాము అంటాం కదా, నర్వ్ కార్డ్నే మనం ఏమంటామంటే వెన్నుపాము అంటాం. జనరల్గా సకశేరుకాలలో వెన్నుపాము అనేది డార్సల్ సైడ్ వెనక భాగంలో ఉంటుంది. ఓకే, వెనక భాగంలో డార్సల్ సైడ్ ఉంటుంది. ఈ అకశేరుక జీవులలో అదే నర్వ్ కార్డ్ అనేది వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఓకే, ఉదర భాగంలో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని అంటే ఒకటేమో నోటోకార్డ్, రెండేదేమో డార్సల్ హాలో నర్వ్ కార్డ్. డార్సల్ హాలో నర్వ్ కార్డ్. ఇది ఖచ్చితంగా వెన్నుపాము అనేది ఖచ్చితంగా సకశేరుక జీవులలో ఉంటుంది. ఇది ఉంటేనే దాని సకశేరుకం. మూడవది ఏంటిదంటే యానల్ టెయిల్. ఇప్పుడు సకశేరుక జీవులనే తోక అనేది ఉంటుంది కదా, పుచ్చవాజం అంటాం కదా, ఆ తోక అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫారింజియల్ గిల్ స్లిట్స్, గ్రసని మొప్ప చీలికలు అంటారు కదా, ఫారింజియల్ గిల్ స్లిట్స్. సో మొప్ప చిలుకలు అంటారు కదా. ఇగో ఈ 4 క్యారెక్టర్లు, ఈ 4 క్యారెక్టర్, ఇన్ దిస్ 4 క్యారెక్టర్ ఎనీ వన్ క్యారెక్టర్ ఇన్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఓకే in which organisms that organisms are considered as a what is chordates. In which organism any one stage of the lifespan, either in larval stage or in adult stage, any one stage in these 4 character any one is appeared, that organism should consider as a chordates. But in these non-chordates, in these 4 character no one character appeared. In which organism in these 4 character no one character appeared, that organisms are called non-chordates. నాన్-కార్డేటా వీటికి ఉదాహరణ. మనకు క్వశ్చన్ ఏంటిది, ఈ క్రింది ఏ జీవులలో ఏంటి పృష్ఠవంశం లేనటువంటి జీవులను గుర్తించండి. ఈ క్రింది ఏ జీవులలో పృష్ఠవంశం ఉండదు లేదా పృష్ఠవంశం లేనటువంటి జీవులను గుర్తించండి, పృష్ఠవంశం కలిగినటువంటి జీవులను గుర్తించండి. ఈ క్రింది ఏ జీవిని అకశేరుక జీవిగా కన్సిడర్ వర్ణిస్తారు లేదా గుర్తిస్తారు, ఈ క్రింది ఏ జీవిని సకశేరుక జీవిగా గుర్తిస్తారు. యాక్చువల్గా మనకు వినడానికి ఇవి బేసిక్గానే ఉంటాయి క్వశ్చన్లు, బట్ మనకు ఎగ్జామ్లో వచ్చినప్పటికీ ఈ క్వశ్చన్నే మనం ఆన్సర్ చేయడానికి 1 minute టైం పడుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం ఇంత ఈజీ క్వశ్చన్ ఇస్తారా అని, ఒక్కొక్కసారి అలా వస్తాయి. ఓకేనా, ఇలా మనకు కొన్ని పాయింట్స్ టోటల్ బేస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మనం క్లియర్గా ఆ పాయింట్స్ని డిస్కస్ చేసినాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఎనిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసినాం కదా. కింగ్డమ్ ఎనిమేలియా కెన్ బి డివైడ్ ఇంటూ 2 sub kingdoms. One is the parazoa and second one is the eumetazoa. అంటే పొరిఫెరా దగ్గర నుంచి మాత్రమే కార్డేటా వరకు మనం రాసినాం. యాక్చువల్గా దీనికంటే ముందున్నటువంటి జీవులు ఏంటి అంటే ప్రోటోజోవన్ ఆర్గానిజమ్స్. మనం ఈ కింగ్డమ్ ఎనిమేలియా క్లాసిఫికేషన్లో పైలం ప్రోటోజోవా దగ్గర నుంచి అంటే ఏకకణ జీవుల దగ్గర నుంచి మనము ఈ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం.
ఓకే, ఏకకణ జీవుల దగ్గర నుంచి మీన్స్ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల దగ్గర నుంచి ఈ పాయింట్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఎనిమేలియా. క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఎనిమేలియా. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చేద్దామంటే ప్రోటోజోవా ఇట్ ఈస్ పైలం ప్రోటోజోవా. యాక్చువల్గా ఈ పైలం ప్రోటోజోవా అనేది ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులన్నీ కూడా ప్రోటోజోవా వర్గం. ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులన్నీ కూడా ఏకకణ జీవులే. ఓకే, సో వీటిని మొట్టమొదటి జీవులుగా కన్సిడర్ చేస్తారు. జంతు రాజ్యంలో ఈ క్రింది ఏ జీవులను మొట్టమొదటి జీవులుగా పరిగణిస్తారు అంటే ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులనే మొట్టమొదటి జీవులుగా కన్సిడర్ చేస్తారు. మొట్టమొదటి జీవులు, దీస్ ఆర్ ద ఫస్ట్ ఎనిమల్స్ ఇన్ ద కింగ్డమ్ ఎనిమేలియా. మొట్టమొదటి జీవులుగా కన్సిడర్ చేస్తారు వీటిని. ఓకే, మొట్టమొదటి జీవులుగా కన్సిడర్ చేస్తారు వీటిని. సో ఇది మనకు దీంట్లో. సో వీటిని ఇంకొక నేమ్ ఏంటంటే యాజ్ ఫర్ వాన్ సి బోల్డ్. ఓకే, వాన్సీ బోల్డ్ ప్రకారము వీటిని ఏకకణ జీవులుగా పరిగణించాడు. ఏకకణ జీవులు. ఓకే, వీటిని మొట్టమొదటిసారిగా ఏకకణ జీవులు అని అన్నటువంటి వ్యక్తి ఎవరంటే వాన్సీ బోల్డ్. ఓకే, ఇదే ఏకకణ జీవులని అకణ జీవులుగా గుర్తించింది. అకణ జీవులు అని మొట్టమొదటిసారిగా ఎవరు పిలిచారంటే హైమన్. హైమన్ అనే సైంటిస్ట్ వీటికి అకణ జీవులు అనేటువంటి పదాన్ని వీటికి ఆపాదించాడు. అయితే ఇక్కడ ఈ క్రింది ఏ శాస్త్రవేత్త అకణ జీవులు ప్రోటోజోవా జీవులను అకణ జీవులు అనేటువంటి పదంతో పిలిచాడు అని అంటే హైమన్. ఈ క్రింది ఏ శాస్త్రవేత్త ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులను ఏకకణ జీవులు అనేటువంటి పదంతో అభివర్ణించాడు అని అంటే వాన్సీ బోల్డ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సైంటిస్ట్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, యాక్చువల్గా ఈ ఏకకణ జీవులనే అమర జీవులుగా కన్సిడర్ చేస్తారు. వీటిని అమర జీవులు అంటారు. వీటిని అమర జీవులు అంటే మరణం లేనటువంటి జీవులను. ఓకే, అమర జీవులు అంటే మరణం లేని జీవులను అకణ జీవులుగా కన్సిడర్ చేస్తారు. ఓకే, మరణం లేని వీటిని అమర జీవులుగా కన్సిడర్ చేస్తారు. మరణం లేనటువంటి జీవులను అకణ జీవులుగా పరిగణిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో, ఇది ఒకటి. ఓకే, సో ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు ఒకే కణము అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను నిర్వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బహుకణ జీవులు ఉన్నాయి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క ఫంక్షన్ని నిర్వర్తిస్తుంది సజావుగా. కానీ ఈ ఏకకణ జీవులలో ఒకే కణము బహుకణ జీవులలో నిర్వర్తించబడేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ ఒకే ఒక కణం నిర్వర్తిస్తుంది. ఓకే, ఉదాహరణకు డైజెషను, రెస్పిరేషను, ఎక్స్క్రేషను, ఈ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సింగిల్ సెల్లోనే జరుగుతాయి. ఏది ఏకకణ జీవులలో. ఓకే, అయితే ఈ ఏకకణ జీవుల యొక్క దేహం అనేది కొన్ని జీవులు అనేటువంటివేమో ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ఎక్కువ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు ఏమో అసౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఓకే ఉదాహరణకు ఈ క్రింది ఏ జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి? ద్విపార్శ్వ సౌష్ఠవంని ప్రదర్శించే జీవులు. ద్విపార్శ్వ సౌష్ఠవంని ప్రదర్శించే సౌష్ఠవంను జియార్డియా
జియార్డియా. ఓకే, జియార్డియా అనే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని. అండ్ అసౌష్ఠవాన్ని ప్రదర్శించే జీవులు ఏంటివి? దెన్ ఎసిమెట్రికల్ ప్రోటోజోవన్. సో ఎక్సెప్ట్ దిస్ రిమైనింగ్ ఆల్ ప్రోటోజోవన్స్. అసౌష్ఠవ జీవులకు ఉదాహరణ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. దాని యొక్క దేహాన్ని మనం 2 సమాన అర్ధ భాగాలుగా విభజించలేం. సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్. వీటికి ప్రోటోజోవా వర్గానికి సంబంధించిన జీవుల్లో మరికొన్ని ఉదాహరణ, దాని అనదర్ ఎగ్జాంపుల్స్ కూడా ఏంటో చూద్దాం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వర్టిసెల్లా. వెరీ ఫ్యూ పాయింట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ పారామీషియం. ఓకే, పారామీషియం. సో ఇట్లనే దెన్ అమీబా అండ్ ప్లాస్మోడియం వైవాక్స్. సో చాలా ఉంటాయండి ఇక్కడ. ఎంటమీబా హిస్టాలైటికా. ఇలా సో మెనీ ఎక్సెట్రా, సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫైలం ప్రోటోజోవా. సో ఇలా చాలా జీవులు ఉంటాయి. అయితే ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి కొన్ని జీవులేమో ఏంటి, పరాన్న జీవనాన్ని కొనసాగిస్తాయి. సో పరాన్న జీవనాన్ని కొనసాగించేటువంటి ప్రోటోజోవా జీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్, మలేరియా వ్యాధిని కలిగించేది. ఎంటమీబా హిస్టాలైటికా, అమీబియాసిస్ డిసీజ్ని కలిగించేది. కొన్ని ప్రోటోజోవన్ ఆర్గానిజమ్స్ పరాన్న జీవనాన్ని గడపవు, విచ్ ఆర్ నాట్ కంటిన్యూస్ టు ద పారాసైటిజం సమ్ ప్రోటోజోవన్ ఆర్గానిజమ్స్. సో ఇవి కొన్ని పాయింట్స్. ఇక్కడ మనకు పాయింట్స్ ఏంటంటే వీటిని ఈ ప్రోటోజోవా వర్గానికి ఇవి మొట్టమొదటి జీవులు, జంతు రాజ్యంలోనే మొట్టమొదటి జీవులని వేటిని కన్సిడర్ అంటారంటే ఏకన జీవుల్ని, అంటే ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల్ని. ఈ ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల్ని మొట్టమొదటిసారిగా వీటిని ఏకకణ జీవులు అని మొట్టమొదటిసారిగా అభివర్ణించింది ఎవరు అని అంటే వాన్ సీబోల్డ్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ ఇదే ఏకకణ జీవుల్ని అకణ జీవులు అనేటువంటి పదంతో పిలిచింది ఎవరు అని అంటే హైమన్. యాక్చువల్గా హైమన్ అనే సైంటిస్ట్, ఎల్హెచ్ హైమన్ అనే సైంటిస్ట్ అకశేరుక జీవుల మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేసి ఈ పరిశోధనలు అన్నింటినీ 6 టైప్స్గా డివైడ్ చేసిన అన్నట్టు. అంటే 6 సంపుటాలుగా రాశాడు ఇక్కడ బుక్లలో. ఈ 6 సంపుటాలను ఒక బుక్లో భద్రపరిచిండు. ఆ బుక్నే ఏమంటారంటే సిస్టామిక్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్. సిస్టామిక్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, ఇలా ఇదొక బుక్. ఈ బుక్లో ఈ 6 సంపుటాలు ఏవైతే ఈ హైమన్ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, అకశేరుక వర్గాల మీద అనేకమైన పరిశోధనలు చేసిన అన్నాం కదా, ఆ మొత్తం ఎక్స్ప్లెనేషన్ని సిస్టామిక్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అనే ఒక బుక్లో రాశాడు అన్నట్టు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా వస్తాయంటే హైమన్ గుర్తించినటువంటి 6 సంపుటాలను ఈ క్రింది ఏ బుక్లో లిఖితపూర్వకంగా భద్రపరచడం జరిగిందంటే సిస్టామిక్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అనేటువంటి బుక్లో. సో ఇవి కొన్ని పాయింట్స్, ఇవి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల్లో ఇవి కొన్ని పాయింట్స్. ఇంతవరకు ఏంటంటే ఇది ప్రోటోజోవా. అండ్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ఏసెల్యులర్, మీన్స్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ గో టు multicellular organisms, metazoan organisms. Now the metazoa can be divided into 2 subkingdoms, the kingdom Animalia. One is the parazoa and second one is the eumetazoa. One is the parazoa and second one is the eumetazoa. So ఇంతవరకు ఇది ప్రోటోజోవా. నెక్స్ట్